పొగ మరియు మద్యం ఆరోగ్యానికి హానికరం. ఎవరే నువ్వు? బాబు, ఇక్కడ మా అమ్మాయి ఈ ఆఫీసులో పనిచేస్తుంది, చూడ్డానికి వచ్చానయ్యా. మరేంటి దొంగల్లాగా నిలబడి చూస్తున్నావు? ఏం లేదయ్యా, మా అమ్మాయిని చూడ్డానికి వచ్చాను. మా అమ్మాయి చూస్తే కోప్పడుద్ది. ఇది సిటీ కదా, ఖర్చులు ఎక్కువ ఉంటాయి, అందుకే డబ్బులు ఇద్దామని వచ్చానయ్యా. ఎవరు? మీ అమ్మాయి పేరేంటి? మా అమ్మాయి పేరు పుష్ప అయ్యా. ఓహో, పుష్పనా? ఫోన్ చేసి పిలిపిస్తాను, ఉండండి. వద్దయ్యా వద్దయ్యా, చూస్తే కోపడుద్ది. అయ్యా వద్దయ్యా, అయ్యా మా అమ్మాయిని పిలవద్దయ్యా, కోపడుద్ది. కొంచెం డబ్బులు ఖర్చులకి మీరే కొంచెం ఇచ్చేయండి అయ్యా. ఉండి పెద్దయ్యా, ఇంత దూరం వచ్చిన తర్వాత అమ్మాయిని చూడకుండా ఎలా వెళ్తావు? మీ చేతులతో మీరే ఇద్దరు లేండి డబ్బులు. పుష్ప, మీ డాడీ వచ్చారమ్మా, క్యాబిన్ నుంచి బయటికి రా. నమస్తే సార్. నమస్తే తల్లి. నాన్న, ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడికి రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు అసలు నువ్వు? అది కాదమ్మా, పాపం చిక్కిపోయా. ఏం తింటున్నావో ఏంటో, నీకు కొంచెం ఖర్చులకి డబ్బులు ఇద్దామని. ఫోన్ పే చేయొచ్చు కదా, డబ్బుల కోసం ఇక్కడ దాకా రావాలా? పరువు తీయడానికి వస్తున్నావా ఏంటి? ఫోన్ పే చేస్తే సరిపోయేది కదా. అలా కాదమ్మా, సిటీ కదా, నీకు ఖర్చులుంటాయని చెప్పి డబ్బులు ఇద్దామని వచ్చానమ్మా. సార్ నమస్తే సార్. నమస్తమ్మా. ఫైల్ కొంచెం చెక్ చేయాలి, తర్వాత చూద్దాం. హే పుష్ప, ఏంటి మీ నాన్నగారా? కాదు, ఆ డబ్బులు అకౌంట్లో వేస్తే సరిపోయేది కదా, ఇంత దూరం రావాలా? నా పరువు తీయడానికే వచ్చావు. ఆ అకౌంట్లో కావాలంటో నాకు తెలీదమ్మా, అందుకే నీకు డబ్బులు ఇచ్చి వెళ్దామని వచ్చాను తల్లి. చాలా సంవత్సరాలు అయింది తల్లి నేను చూసి, అందుకని ఒకసారి చూసి వెళ్దామని వచ్చానమ్మా. నువ్వు మా నాన్నవని తెలిస్తే నాకు ఈ ఆఫీస్లో ఏం విలువ ఉంటుంది? నువ్వు కోప్పడదు తల్లి, నేను ఎప్పుడు వెళ్ళిపోతాను. చూడాలనిపించింది, చూశాను, వచ్చా. ఈ డబ్బులు తీసుకోమ్మా. సరే వెళ్ళు, మళ్ళీ కనపడకు. ఏ విలువ గురించి మాట్లాడుతున్నావు పుష్ప? ఏదైతే ఆఫీస్లో ఉందో దాని గురించి సార్. మీకున్న విలువని మీ నాన్నతో మాట్లాడినప్పుడే పోగొట్టుకున్నావు. పుష్ప, నువ్వు ఈ స్థాయికి రావడానికి కారణం ఎవరు? నా కష్టం. ఓహో, నీ కష్టం కనపడుతుంది కానీ మీ నాన్న కష్టం కనపడతలేదా? నిన్ను పెంచి పోషించి పెద్ద చేసి స్కూల్ ఫీజులు కట్టి నిన్ను ఈ స్థాయి తీసుకొస్తే నువ్వు మాట్లాడే విధానం ఇదా? మీ నాన్న కూలి పని చేసి కష్టపడితేనే నీకు ఇల్లు దొరికింది, భోజనం దొరికింది. నీ అవసరాలన్నీ తీర్చాడు, నిన్ను పూల మీద నడిపించడానికి ఆయన ఎన్ని ముళ్ళ బాటలు నడిచాడో నీకు తెలుసా? నీ కోసం యవ్వనం కోల్పోయాడు. ఒక్కసారి ఆఫీస్కి వస్తే నీ రియాక్షన్ ఇదా? చాలు సార్, చాలు, నాకు తెలిసొచ్చింది, నన్ను క్షమించండి. క్షమించాల్సింది నేను కాదు, మీ మీ నాన్న. నాన్న. క్షమించండి నాన్న, నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేయలేదు, నన్ను క్షమించు. ఏడవకురా తల్లి, ఏడవకు. నాన్న, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నాతోనే ఉండు. అలాగేనమ్మా, నేను నీతోనే ఉంటా, ఎక్కడికి వెళ్ళను. పుష్ప, 3 రోజులు సెలవిస్తున్నాను, మీ నాన్నను సిటీ అంతా చూపించు. పద తల్లి, వెళ్దాం పద. డబ్బులు నీ దగ్గరే ఉంచు నాన్న. పర్లేదులే అమ్మా, ఉంచు. తల్లిదండ్రులు పిల్లల్ని కష్టపడి పెంచుతారు, కానీ ఆ పిల్లలు గొప్పవారైతే తల్లిదండ్రుల కష్టాన్ని మర్చిపోతున్నారు. సమాజాన్ని మార్చాలంటే ప్రతి ఒక్కరూ దీన్ని షేర్ చేయండి.